2026 సంవత్సరంలో వసంత పంచమి లేదా శ్రీ పంచమి ఎప్పుడు వచ్చింది అంటే పంచమి తేదీ ప్రారంభం 22 జనవరి 2026 గురువారం రాత్రి 1:47 నుండి పంచమి తేదీ ప్రారంభమై 23 జనవరి 2026 శుక్రవారం రాత్రి 12:40 వరకు ఈ తిథి ఉన్నది. వసంత పంచమిని నిర్వహించుకోవలసిన తేదీ 23 జనవరి 2026 శుక్రవారం రోజున. ఈ రోజున నక్షత్రం పూర్వభాద్ర పగలు 2:02 వరకు ఉన్నది. తదుపరి ఉత్తర భాద్ర. శ్రీ పంచమి రోజున సరస్వతీ దేవి పూజను నిర్వహించుకోవటానికి శుభ గడియలు తెల్లవారుజామున 5:02 నుండి ఉదయం 8:51 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్లు ఉదయం 9:36 నుండి ఉదయం 10:30 లోపు. ఈ రోజు సాయంత్రం పునఃపూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం సాయంత్రం 4:57 నుండి రాత్రి 7:21 లోపు పూజను నిర్వహించుకోవచ్చు. వసంత పంచమి రోజున అమ్మవారిని ఏ పుష్పాలతో అర్చించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి అంటే అమ్మవారిని తప్పనిసరిగా ధవళ వర్ణ అంటే తెలుపు రంగు పుష్పాలతోనే అర్చించాలి. తెల్ల తామరలు, తెలుపు రంగులో ఉండే చామంతులు, తెల్ల గన్నేరు, నందివర్ధనం పువ్వులు, తెలుపు రంగులో ఉండేటటువంటి ఏ పువ్వులైనా సరే మీరు తెచ్చి అమ్మవారిని పూజించవచ్చు. ఒకవేళ మీ దగ్గర వెండి పువ్వులు ఉంటే వాటితో అయినా అమ్మవారిని ఈ రోజు పూజించవచ్చు. ఇవేమీ మాకు లేవండి, మాకు దొరకలేదు అనుకుంటే మీరు దానికి ప్రత్యామ్నాయంగా పసుపు రంగు చామంతులు, పసుపు రంగు పువ్వులతోటి అర్చించవచ్చు. ఇక నైవేద్యాల విషయానికి వస్తే ఇందాకే చెప్పాను కదా, క్షీరాన్నం, తేనె, వీటితో పాటు పాలు, పెరుగు, పాలతో చేసినటువంటి ఏదైనా తీపి పదార్థాన్ని అమ్మవారికి నివేదించవచ్చు. తెలుగు వర్ణంలో ఉన్న ఏ తీపి పదార్థాన్నైనా ఈ రోజున అమ్మవారికి నివేదించవచ్చు. సరస్వతి అమ్మవారికి ఎంతో ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆ రోజు. చక్కగా దివ్యక్షేత్రాలలో, బాసర లాంటి దివ్యక్షేత్రంలో, సరస్వతి అమ్మవారు కొలువైన దివ్యక్షేత్రాలలో అక్షరాభ్యాసాలు చేయించుకోవడం చాలా అంటే చాలా విశేషమైన పుణ్యఫలితాన్ని ఇస్తుంది. మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి మీ పిల్లల్ని తీసుకుని వెళ్లి చక్కగా అమ్మవారికి పూజ చేయించుకోండి. అమ్మవారికి సరస్వతి పూజ చేయించుకోండి. పిల్లల్ని అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి కుంకుమార్చన లాంటివి చేయించుకోండి. దాని వలన సరస్వతి అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారి దగ్గర పూజ చేయించుకోవడం వలన మీ పిల్లలు విద్యలో మంచి ఉన్నతమైన స్థానంలోకి వస్తారు. ఎటువంటి విద్యలో అయినా రాణించాలంటే సరస్వతి అమ్మవారికి అనుగ్రహం ఉండాలి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.